సో ఫైనల్గా అయితే మనం విజయవాడ మొగలరాజపురం వచ్చేసాం అనమాట, శివగిరి క్షేత్రానికి మన లార్డ్ శివయ్యని దర్శించుకోవడానికి. కాకపోతే ఈసారి మంచి ఎండలో వచ్చాము. సో చూద్దాం, ఇక్కడ మెట్ల ద్వారా పైకి మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు అనమాట. ఇది ఎంట్రన్స్ వచ్చేసరికి ఏంటంటే చాలా ఇక్కడ వే అయితే చాలా కంజెస్టెడ్గా ఉంది. ఈ యొక్క వేకి సంబంధించిన ముఖద్వారం సంబంధించిన ఎంట్రన్స్ బోర్డు ఇది. సో అలానే ఇక్కడికి వచ్చేసరికి 2 వేవ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఒకటి మెట్ల ద్వారా ఇటు వెళ్ళొచ్చు అనమాట. అండ్ సెకండ్ వేవ్ వచ్చేసరికి ఏంటంటే ఇటు సైడ్ ఉంది. సో ఇవన్నీ గల్లీలన్నీ చిన్న చిన్న చోట గల్లీలా ఉన్నాయి, చిన్న చిన్న గల్లీలు. కార్లు అయితే పైకి రావు, బైక్ అయితే ఓకే, ఒక ప్లేస్ వరకు వచ్చి పార్క్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. సో ఇటు వెళ్తే ఏంటంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్, బట్ కాకపోతే రోడ్ అంత సరిగ్గా ఉండదన్నారు. సో అందుకని చెప్పి మనము ఈ వే నుంచి వెళ్దాం అనమాట. సో చూద్దాం, లోపలికి వెళ్దాం. లెట్స్ గో. మ్యాక్సిమం శివుడి యొక్క టెంపుల్ అన్నీ కొండ మీద ఉంటాయి. సో మనం విజిట్ చేసిన ప్లేసెస్ సంబంధించి కూడా కైలాసగిరి అవ్వచ్చు, అలానే లాస్ట్ టైం అన్న దైతాబిలం అవ్వచ్చు, అలానే కోటప్పకొండ కానీ. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా పర్టికులర్గా కొండ మీద ఉంటాయి. సో ఇప్పుడు చూద్దాం, ఈ వేలో పైకి వెళ్ళి ఎంతవరకు ఉంటుందో. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మెట్లు కాస్త బాగా పైకి ఉన్నాయి, కొండ ఎక్కుతున్నాం కదా, సో అందువల్ల. ఈ దారిలో అయితే మెట్లు పట్టుకొని వెళ్ళొచ్చు పైకి. సో అటు ఇంకొక దారి ఉంది కదా, అక్కడ ఒకసారి మెట్లు ఉండవంట, కొంచెం ప్లెయిన్గా ఉంటుంది, కొంచెం వే కూడా సరిగ్గా ఉండదని ఇక్కడ గ్రామస్తులు చెప్పారు. సో అందుకని ఈ మెట్లు ఎక్కుదాం, పైకి వెళ్దాం ఇంకా. ఓకే. అప్పుడప్పుడు నాకు ఒకటి అనిపించింది అనమాట, ఏంటంటే మనము వయసులో ఉన్నప్పుడే, లైక్ మనం మంచి యూత్ ఏజ్లో ఉన్నప్పుడే ఈ ప్లేస్ చేయాలి. కొంత ప్లేస్ వచ్చిన తర్వాత, ఏమంటారంటే జనరల్గా చెప్పాలంటే, కొంత ఏజ్ వచ్చిన తర్వాత చాలామంది ఎలా చెప్తారు, లైక్ కొంత అమౌంట్ సంపాదించుకొని సెట్ అయ్యి ఒక ఏరియాని వెళ్దాం, అప్పుడు విజిట్ చేద్దాం అంటారు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏజ్లో ఉన్నప్పుడే మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తే ఆ మెమరీస్ అన్నీ మనకి ఒక హార్ట్లో మొత్తం ఫుల్ఫిల్ అయిపోతాయి. సో ఏజ్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేయాలి. అలా కాకుండా ఒక ఏజ్ వచ్చి లైఫ్లో సెట్ అయిపోయి ఇవన్నీ ఎక్కుతారా, మోకాల నొప్పులు, పిక్కల నొప్పులు అంటారు. సో అందుకని ఏజ్లో ఉన్నప్పుడు అన్నీ విజిట్ చేయండి, ఇప్పుడు కాదు ఇంకెప్పుడు. అలానే ఇప్పుడే విజిట్ చేయాలి, అర్థమవుతుంది కదా. ఒకసారి వే చూస్తారా ఎలా ఉందో. ఇప్పుడు వరకు మనం వచ్చింది అదే ఒక 35, 40, 50 ఏజ్ వచ్చిందనుకో, ఇవన్నీ ఎక్కాలంటే తెలుసు కదా ఏమైందో. ఓం నమః శివాయ. కమాన్. సో మ్యాక్సిమం వచ్చేసాం, ఇంకెంత, కొంత దూరమే. ఓకే, లెట్స్ గో. సో ఫైనల్గా అయితే వచ్చేసాం. ఇది మొదటి వే అని చెప్పాను కదా, ఇటు కరువు కనపడుతుంది కదా, ఈ గొంతులో సరి సెకండ్ వే అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ మీరు మెట్లు గమనించినట్లయితే ప్రతి ఒక్క మెట్లకి కూడా పూజ చేసి బొట్లు పెట్టారనమాట, పసుపు కుంకుమ పూసి. సో కనపడుతుంది శివగిరి క్షేత్రం.
సో ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. సో ఫైనల్గా అయితే వచ్చేసాం గుడి దగ్గరికి. సో ఇక్కడైతే కొండ మీద ఉంది, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇక్కడ క్లైమేట్ కానీ, క్లైమేట్ పీస్ఫుల్ అంటే పీస్ఫుల్గా లేదు, సమ్మర్ కాబట్టి కాస్త అర్థమైందిగా, అది మ్యాటర్. కాకపోతే ఇక్కడ ఎటువంటి నాయిస్ లేకుండా ప్రశాంతంగా ఉందన్నమాట. ఫస్ట్ ఎంట్రీ ఇవ్వగానే రైట్ సైడ్ మన బాస్ ఆంజనేయ స్వామి గారు ఉంటారు ఇక్కడ. సో ఫస్ట్ మెయిన్ టెంపుల్లోకి వెళ్దాం, ఆ తర్వాత టెంపుల్ పరిసర ప్రాంతాలు మొత్తం నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. సో అలానే ఏంటంటే టెంపుల్ పక్కన కూడా, అంటే టెంపుల్ దగ్గరలోనే చాలా దేవుడి యొక్క విగ్రహాలు అనేవి ఉన్నాయి. ప్రతి ఒక్క విగ్రహాలు అనేది నేను ఎక్స్ప్లోర్ చేస్తాను ఖచ్చితంగా. సో ఫైనల్గా అయితే వచ్చేసాం. ఓం నమః శివాయ. టాప్ ప్లేస్లో ఉన్నాం మనం. సో బేసిక్గా ఈ టెంపుల్ యొక్క స్థాపకులు ఎవరంటే శ్రీ మల్లికార్జున శర్మ గారు. సో వీళ్ళు ఒక ప్రముఖ న్యాయవాది. సో ఈ టెంపుల్ని బిల్డ్ చేసిన వాళ్ళు ఎవరంటే మల్లికార్జున శర్మ గారు అన్నమాట. శివక్షేత్రం, శివగిరి క్షేత్రం. సో చూసారు కదా, అసలుకి గిరి మీన్స్ మీకు తెలిసిందే కదా, కొండ, పర్వతం, కొండలు అంటారు. కొండ మీద ఉందన్నమాట టెంపుల్. ఇప్పుడు చూస్తే ఒక చిన్న డైలాగ్ లాగా ఉంటుంది, కానీ వీడియోలో చెప్పొచ్చు తెలియదు. నేను ఇంద్రకీలాద్రి కొండ మీద నుంచి చూస్తే మీరందరూ నాకు కింద ఉండాలన్నట్టుగా మన యొక్క శివుడి కింద ఇక్కడ ఉన్న విజయవాడ మొత్తం ఉన్నట్లు మనం చూస్తుంది. ఆ సైడ్ మనకి కనకదుర్గమ్మ తల్లి ఎంత ఫేమస్, ఇక్కడ మన లార్డ్ శివయ్య కూడా అంతే ఫేమస్ అనమాట. చూస్తున్నారు కదా. సో సిటీ మొత్తం చాలా చిన్నగా కనబడుతుంది. ఆ వ్యూ చూడండి. అలానే చివరిలో అక్కడ ఉన్న కృష్ణా నది కూడా మనకు కనబడుతుంది. సో చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా విజిట్ చేయొచ్చు ఖచ్చితంగా, ఇక్కడ దేవుణ్ణి మనం దర్శించుకోవచ్చు. సో అలానే స్టార్టింగ్ ఎంట్రీ ఇవ్వగానే మనకి ఒక పెద్ద శివలింగం అనమాట. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సో ప్రతిదీ కూడా ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్క శివలింగం ఇక్కడ ప్రజెంట్ చేశారు, స్థాపించారు అన్నమాట. శివలింగం ఇక్కడ ఉంది. అలానే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చుట్టూ కూడా చిన్న చిన్న శివలింగాలు అనేవి ప్రతిష్ఠించారు. అలానే ఇక్కడ చూసారు కదా, నాగేంద్ర స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. సో మనకి ఇక్కడ పుట్లో పాలు పోయటాలు అండ్ నాగేంద్ర స్వామిని దర్శించుకోవడాలు కూడా మనకి ఇక్కడ జరుగుతుందని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ప్రతిదీ మనం ఏమనుకున్నా కానీ ఇక్కడ మన మన కోరిక అనేది మన కోరిక జెన్యున్ అయితే కన్ఫామ్గా ఇక్కడ నెరవేరుతుందని భక్తుల నమ్మకం. అంత పెద్ద గొప్ప పుణ్యక్షేత్రం అనమాట ఇది శివగిరి క్షేత్రం. అది మన విజయవాడలో ఉండటం అనేది మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం అనమాట. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. చూస్తున్నారు కదా, చాలా పెద్ద శివలింగం అనమాట. ఇంకా ఈ యొక్క టెంపుల్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు, ఇంకా డెవలప్మెంట్ అనేది ఇక్కడ జరుగుతూ ఉందన్నమాట. బాత్ కింద ఉన్నాయి.
చెప్పులు తీమాక. అవి బటర్ఫ్లై, మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తే అక్కడ బటర్ఫ్లై అవుతుంది. శ్రీ కామరూపిణి అమ్మవారు, మహంకాళదేవి, కామాక్షిదేవి, శ్రీ శంకరాదేవి, భ్రమరాంబాదేవి, శ్రీ పురహతికాదేవి, ఏకవీరాదేవి, మాణిక్కాంబదేవి, వైష్ణవదేవి, గౌరీదేవి, ఫైనల్గా మన శివయ్య. సో అందరు దేవతల మధ్యలో శివయ్యని ప్రజెంట్ చేశారు ఇక్కడ. చాముండేశ్వరి దేవి, శృంఖలాదేవి, శివయ్యని ఇలా ప్రజెంట్ చేశారు. చాలా బాగుంది ఈ ప్లేస్. ఈ శివగిరి క్షేత్రాన్ని ఇంకా ఇంకా చాలా డెవలప్ చేయాలి. అంటే చాలా పనులు, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మేబీ ఇక్కడ ఈ దేవస్థానం యొక్క కమిటీ మెంబర్స్ అనేది తక్కువ మంది ఉన్నారేమో, లేకపోతే ఫండ్స్ రేజ్ అవ్వట్లేదు తెలియదులే, కానీ చాలా మటుకి చాలా వరకు వర్క్స్ చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి. మేబీ ఫ్యూచర్లో ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేస్తే ఇది మంచి క్షేత్రంగా అయితే అవుతుందని నా ఫీల్ అనిపించింది. ఇక్కడ కూడా ఇంకోటి ఏంటంటే, శివలింగం సంబంధించి చాలా ఫేమస్ అన్న ఫీల్ నాకు పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అయింది. అంటే శివుడి యొక్క అంటే శివలింగం ఎక్కడ ప్రజెంట్ అయినా కానీ మనం చూడొచ్చు. మొత్తం మన బాస్ ఆంజనేయ స్వామి ఇక్కడ రక్షక భటుడుగా అక్కడక్కడ శివలింగాలు ప్రతిష్ఠించారు. ఇంకా చాలా డెవలప్ అవ్వాలి, డెవలప్ చెయ్యాలి. డెవలప్ అవ్వడానికి సోర్సెస్ దొరకాలి. మ్యాక్సిమం కమిటీ మెంబర్స్ అందరూ ఫామ్ అయితే, అందరూ అనుకుంటే ఒక యూనిటీ ఫామ్ అయితే ఖచ్చితంగా చెప్తున్నాను ఈ ప్లేస్ ఫ్యూచర్లో మంచి ప్లేస్గా ముందుకెళ్ళింది. నాకు అనిపించిన ఫీల్ నేనైతే చెప్తున్నాను.